ఏందిరా? నేను ఇంకోటి చాలా పెద్ద తప్పు దాచిపెట్టాను రా. ఏందిరా? बातों बातों में न जाने दिल ये कैसे खो गया. बातों बातों में न जाने दिल ये कैसे खो गया. जाने कब हुआ ये कैसे आप ही का हो गया. बातों बातों में न जाने दिल ये कैसे खो. లేరా రే. ఒరే ఒరే వెలుగా. అబ్బా, మళ్ళీ పింక్ డ్రెస్ లో ఉందిరా. ఏదో హిందీ పాట పాడుతుంది నీ డ్రీమ్ గర్ల్. ఏదో ఒక రోజు దొరుకుతుంది. దొరుకుతుందిలేరా. ఫు! ఒరే రాజుగా, చెప్పరా వెలుగా, చెప్పరా. మనవి ఏం బ్రతుకులరా. అవునరా. మాతో పాటు చదువుకున్న ప్రతి ఓడికి ఉద్యోగం, మంచి పెళ్ళాం, గర్ల్ ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి. కానీ మాకు మాత్రం లేవు. ఎన్ని రోజు నుంచి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ఎదురు చెప్తావురా. ఇప్పుడు ఏం చెప్పాలరా? లైఫ్ ఎంత బోరింగ్గా ఉందంటే ఖాళీగా ఉండి ఉండి మాట్లాడుకోవడానికి మాటలు కూడా లేవురా. అవునరా, నిజమే. అయితే మాకు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదురా? మనకేమోసం చెప్పరా. ఇంజనీరింగ్ చేసాం, అది ఆ వెధవ చిన్న ఊరిలో చేసి. మొదట తెలుగే రాదు, సరిగ్గా హిందీ రాదు, ఇంగ్లీష్ అట్లట్లనే వస్తుందిరా. అట్లా కాదురా, బుద్ధిగా రాదు. ఏం చేయాలరా? ఇప్పుడు వ్యవసాయం చేసుకుందాం అనుకుంటే అందరూ తిడతారు. ఏదైనా వ్యాపారం చేసుకుందాం అనుకుంటే ఇంట్లో నాన్న తిడతాడు. ఛ! అమ్మాయా లేకుంటే డబ్బులా? సరేరా రాజుగా, నిన్ను ఒకటి అడుగుతాను, చెప్పరా. చెప్పరా. నీకు ఇప్పుడు అంటే ఇలాంటి సమయంలో డబ్బులు కావాలా లేకుంటే అమ్మాయి కావాలరా? నాకు రెండు కావాలరా. ఏదో ఒకటి చెప్పరా. డబ్బులా లేక అమ్మాయా? నిజం చెప్పాలంటే ఇప్పుడే నాకు అమ్మాయి కావాలరా. ఎందుకంటే డబ్బులు చాలాసార్లు తాకాను రా, అమ్మాయిని మాత్రం ఇంతవరకు తాకలేదురా. నిజం రా, నేను కూడా అదే అనుకుంటున్నాను రా. ఒరే వెనుగా, నేను చూడడానికి ఎలా ఉంటాను రా? బాగానే ఉన్నావు కదరా. మరేంట్రా, ఒక్క అమ్మాయి కూడా పడదు. రేయ్, నిజం చెప్పాలంటే నీకు నాకు ఏం రాదురా. కనీసం అమ్మాయిలు పటాయించడం కూడా రాదురా. ఏం బతుకులరా. ఒరే వెనుగా, బిడిది. ఇదేంద్రా, బిడి కోసం జేబులో చేసి ఏదో కలర్ పేపర్ వచ్చింది. ఆకాశంలో కాసేపు పైన చూడు, తర్వాత నీ కాలి కింద చూడు, బంగారం దొరుకుతుంది. ఏంద్రా ఇలా రాసింది? ఏదిరా ఇదంతా? ఆకాశంలో కాసేపు పైన చూడు, మనకేం పదందిరా, చేస్తే పోలా. సరేరా, పదరా. రే రే, కాలి కింద ఏదో తొలుతాను చూడరా. ఏంట్రా చూడరా. నీ పిచ్చి. నీ అబ్బా చూడరా. ఒరే ఇక్కడ ఏదో ఉందిరా. అవునా? అవునరా, ఇక్కడ నిజంగా ఏదో ఉందిరా. బంగారం ఏమరా? ఇది బంగారమా? ఇది నిజంగా బంగారమేరా? నిజమా? బంగారమా? అవునరా, ఇది నిజంగా బంగారమే.
నాకు తెలుసు ఏమైతే బ్రా బంగారం దొరికింది పదరా. పదరా. నిజంగా బంగారం ఉందిరా. అవునా? నిజంగా బంగారం దొరికిందిరా. అవునరా? పదరా. తీసుకురా బంగారము. మళ్ళీ బంగారం దొరికిందిరా. తీసుకోరా బంగారము. తీసుకోరా బంగారము. ఇదేంట్రా బంగారం కాకుండా పింక్ పేపర్ వచ్చింది? అమ్మాయా లేకుంటే డబ్బులా? ఏముందిరా అందులో? అమ్మాయా లేకుంటే డబ్బులా? అలాగైతే అమ్మాయి కావాలరా. ఏందిరా ఈ అదృష్టము? అలాగైతే నా పింక్ డ్రెస్ అమ్మాయి ఇక్కడే దొరుకుతుందా? ఏందిరా ఇదంతా? దేవుడు ఉన్నారా? బా ఏం అదృష్టం రా. నిజంగా దేవుడు ఉన్నాడ్రా. ఒరే ఒకవేళ బంగారం కాలి కింద దొరికినట్టు అమ్మాయి కూడా కాలి కింద దొరుకుతుందేమోరా. అవునేమో. అప్పుడు నువ్వు అమ్మాయిని తొక్కినవాడైతావురా. అందుకని ఆకాశం చూసి త్వరగా జంప్ చేసి. అవునరా నిజమే. సరే ఇదేంట్రా మళ్ళీ పింక్ పేపర్ వచ్చింది? మళ్ళీ పింక్ పేపరా? అమ్మాయి నీకొక్కనికేనా లేకుంటే రాజు? ఏముందిరా అందులో? అమ్మాయి నీకొక్కడికేనా లేకుంటే రాజు కూడా కావాలి. అవునరా నాకు కూడా కావాలి. ఒరే వెనుగా చెప్పరా మన ఇద్దరు కావాలని. సరే ఏందిరా? సరే చాలా జాగ్రత్త. ఎందుకురా? ఈసారి ఒక్క అమ్మాయిని కాదురా ఇద్దరు అమ్మాయిని తొక్కిన వాడతావు. స్పెషల్లీ నా పిల్లని కూడా తొక్కిన వాడతావురా. అందుకని త్వరగా జంప్ చేసి. సరేనండి అబ్బా ఇప్పుడే టెన్షన్తో చచ్చిపోతున్నాను ఆ పింక్ డ్రెస్ అమ్మాయి కోసం. వా యాంగ్జైటీగా ఉందిరా. నా ఫ్రెండ్ రాజుకి నాకి మేము మనసులో ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నామో అలాంటి అమ్మాయి కావాలి. ఇదేంట్రా మళ్ళీ పింక్ పేపర్ వచ్చింది? పింక్ పేపరా? మీకు ఇద్దరికి అమ్మాయిలు కావాలంటే ఊరి బయట ఈ ఫోటోలో ఉన్నట్టు బిల్డింగ్ ఉంది. అందులో 14 రూమ్స్ ఉన్నాయి. 10 ప్రశ్నలు ఉంటాయి. అందులోనికి వెళ్ళగానే చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క దానికి సరైన సమాధానం చెబితే మీకు మీరు కోరుకున్న అమ్మాయి దొరుకుతుంది. బా మళ్ళీ ఇదేంట్రా 10 క్వశ్చన్సా? ఏందిరా జీవితంలో ఇప్పటి వరకు ఏ ఒక్క ఎగ్జామ్లోనూ ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం రాలేదు. అలాంటిది 10 క్వశ్చన్సా? ఒరే వెనుగా ఇదేదో మనకి ఎవరో ఆశ చూపించి ఎవరో ఏమో చేయాలనుకుంటున్నారా. నాకు తెలుసు. మనకేం చేస్తారా? మన దగ్గర ఏముంటుందని? అయినా మనకేం కాదు కానీ ఒరే మనకు కావాల్సింది అమ్మాయిరా.
అంటే మనకి ఏ అమ్మాయి కావాలంటే అమ్మాయిరా. అయినా మనకేం పని ఉందిరా? అది కూడా మనకు తెలిసిన బిల్డింగే కదరా. పద పద. పింక్ అమ్మాయి చూసిందిరా. అది కూడా మేఘాల నుంచి చూసిందిరా. అబ్బా, పదరా. రేయ్, రేయ్, అదిగోరా బిల్డింగ్. అవునవును, అదేరా బిల్డింగ్. పద పద పదరా. రేయ్, ఇదేరా ఫస్ట్ రూమ్. అవునరా. ఏముందిరా రూమ్ లో? మొదటి ప్రశ్న, ప్రపంచంలో వేణు రాజు పేర్లు గల వాళ్ళందరూ చెడ్డోళ్ళు. ప్రపంచంలో వేణు రాజు పేర్లు గల వాళ్ళు అందరూ చెడ్డోళ్ళ. ఏందిరా ఇది? నువ్వు మంచోడివా? నాకు అర్థమైందిరా, నువ్వు మంచోడివా? అవును, నేను మంచోడ్లే. ఒరే వెనుగా, మేము మంచోళ్ళేమరా, కానీ ఇక్కడ అడిగిన ప్రశ్న ప్రకారం మేము మంచోళ్ళం కాదు. ఎందుకురా? అవునరా, నిజమే. అలాగైతే నేను చెడ్డోడ్నే. నీకెలా తెలుసురా? మరి రెండు సార్లు తెలుసుకోవడం ఎలా?
రెండో రూమ్ ఇదేరా. పద పదరా. ఇదేంట్రా సముద్రం దగ్గర వచ్చేసాం. ఏం జరుగుతుందిరా అర్థం కావడం లేదు. రూమ్స్ ఎక్కడరా? రే జేబ్ చూడరా. ఏంట్రా ఇంత పెద్ద పేపరు? ఒక రాజు ఏదో చిన్న తప్పు కారణంగా తన ప్రధానమంత్రిని ఉరి తీయమంటాడు. ఉరి తీసే రోజు ఆ రాజు తన కొత్త గుర్రంలో చివరిసారి తన ప్రధానమంత్రిని చూడడానికి వెళ్తాడు. అప్పుడే ప్రధానమంత్రి రాజును చూసి గట్టి గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. రాజు ఆశ్చర్యపోయి, నీవు ఇన్ని యుద్ధాలు చూసావు, ఎంతో మంది నీ ముందరే చనిపోయారు, ఇప్పుడు ఇంత పిరికివంతుడు ఏడుస్తున్నావా? ప్రధానమంత్రి చాలా బాధతో, నేను ఏడుస్తున్నది నా కోసం కాదు రాజా, మరి ఆ గుర్రం కోసం. గుర్రం కోసమా? రాజు ఆశ్చర్యంగా, ఈ గుర్రంలో ఏం తప్పు ఉంది? ప్రధానమంత్రి, తప్పు కాదు రాజా, చిన్నప్పుడు నేను హిమాలయాలో ఓ విద్యను నేర్చుకున్నాను. అది ఏమిటంటే నేను ఎగిరే గుర్రాన్ని చాలా సులభంగా కనుక్కుంటాను. ఇప్పుడు నీ దగ్గర ఉండేది ఎగిరే గుర్రం. రాజు ఆశ్చర్యపోయి, ఎగిరే గుర్రమా? ప్రధానమంత్రి, అవును రాజా, ఈ గుర్రాన్ని కాస్త శిక్షణ ఇస్తే ప్రపంచంలో నువ్వు ఎగిరే గుర్రంపై యుద్ధం చేసే మొదటి రాజునైతావు. రాజు ఆశ్చర్యమే, అవునా? మరి దీన్ని శిక్షణ ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? ప్రధానమంత్రి, 1 సంవత్సరం. రాజు, సరే 1 సంవత్సరంలో ఇది ఎగరకపోతే నీకు ఉరి తప్పనిసరి. సరే రాజా అని విడుదలై సంతోషంగా ఇంటికి వెళ్తాడు. జరిగిన విషయాన్ని తన భార్యకు చెప్తాడు. నేను ఎగిరే గుర్రాన్ని ఎప్పుడూ చూడలేదు, అబద్ధం చెప్పి తప్పించుకున్నానని చెప్తాడు. ప్రశ్న, ఉరి నుంచి తప్పించుకున్న ప్రధానమంత్రి భార్య సంతోషపడుతుందా లేదంటే బాధపడుతుందా? ఇదేంట్రా, వెరీ సింపుల్, సంతోషపడుతుంది. అది కాదని నీ అబ్బా, 1 సంవత్సరం తర్వాత గుర్రం ఎలాగో ఎగరదు. అప్పుడే చచ్చిపోయింటే ఏదో 4 రోజులు చేర్చి ఊరుకునేది. ఇప్పుడు ఎలాగో చచ్చిపోయే భర్తను చూసి రోజూ ఏడుస్తుంది, రోజూ బాధపడుతుంది. అంటే చాలా బాధపడుతుంది. ఇదేంటి మళ్ళీ రూమ్లోకి వచ్చేసాము? అవునరా, నిజమే, నీ కరెంట్ షాట్లు కొట్టి కొట్టి తెలివి బాగా పెరిగిపోయిందిరా. రే, పద, పదరా. బా, మళ్ళీ 3 రూమా? రే, నువ్వు ఇక్కడ ట్రై చేయరా. త్వరగా రా. రే వెనుగా, నాకు తెలిసి రెండిట్లో ఏదో ఒకటి ఉంటుందిరా. ఈ నా కొడుకుని దొబ్బేస్తే కరెంట్ షాక్ నుంచి తప్పించుకోవచ్చు. ఈ అబ్బరే. ఏంద్రా ఇదంతా? సరే సరే జోబు చూడరా. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడు? మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని బాగా చూసుకుంటాడు. ఎలా చూసుకుంటాడు? పిచ్చోడెవరా వీడు? దేవుడిని చూసావా? లేదు. మరి ఎలా నమ్ముతావు? రే, నమ్మాలి అంతే. ఉన్నా లేకున్నా ఉన్నాడు, నమ్మాలి అంతే. నీ పక్కన నీ స్నేహితుడు ఉన్నాడా? ఉన్నావు కదరా పక్కనే, నువ్వు ఎప్పుడు ఉంటూనే ఉన్నావు కదరా. నిజం చెప్పరా, ఇప్పుడు నీ పక్కన దేవుడు ఉన్నాడా? లేడు. మరి ఎప్పుడు ఉంటాడు? పక్కనైతే ఎప్పుడు ఉన్నాడు. ఇప్పుడు చెప్పరా, నీ ప్రకారం దేవుడు ఉన్నాడా? లేడు. ఉన్నాడు, ఉన్నాడు రే. సరేరా, లేడు అయితే బా, మళ్ళీ కరెక్ట్ షాక్లా. రే ఆగరా. ఈ చివరిది 1వ రూము, ఆ చివరిది 2వ రూము, దీని పక్కన ఉండేది 3వ రూము. అంటే
అంటే 1, 3, 5, 7 అంటే ఇవి బేసి సంఖ్యలు. 2, 4, 6. రే 4వ రూమ్ అదేరా, ఖచ్చితంగా అదేరా. పదరా. పదరా. ఏంట్రా ఎక్కడ వచ్చేసాంరా? చీకటిగా ఉంది. ఎక్కడికి వచ్చేసాంరా? అవునరా. ఏ నిజమే, ఏదో తగులుతాందిరా. ఎందుకు తగులుతా ఉందిరా? ఎక్కడ ఇరుక్కుపోయాంరా? అవునరా. త్వరగా లైట్ తీరా. ఏం జరుగుతుందిరా? ఏం అర్థం కావట్లేదు. లైట్ తీరా త్వరగా. సరే జేబు చూడరా. తీరా లైట్ త్వరగా. సరే జేబు చూడరా నువ్వు. ఆచార్య అబ్బా చూడరా. ఆగరా. చూడరా త్వరగా, సత్యపోతున్నాము. దయ్యం ఉందా లేదా? ఉంది. నీ అబ్బా దేవుడు లేదన్నా దయ్యం ఎక్కడ వచ్చిందిరా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునురా, నిజమే, దెయ్యం కూడా లేదు. కరెక్ట్గా చెప్పావురా. చెప్పాను కదరా, 4వ రూమ్ ఇదే అని. పదరా 5వ రూమ్కి వెళ్దాము. ఇంజనీర్లము ఆ మాత్రం లాజిక్ కనుక్కోలేమా? సరే పేపర్ తీరా. ఇప్పుడు దేవుడు అంటే భయం లేదన్నావు, దయ్యం అంటే భయం లేదన్నావు, మరి ఎవరితో భయపడతావు? నాకు మా అమ్మ నాన్న అంటే భయం. ఎందుకు? నీకు రోజు కొడతారా తిడతారా? కొట్టరు తిట్టరు. మరి భయం ఎందుకు? వాళ్ళ పిల్లలు ఎక్కడ తిరగొడతాను అని. ఎలా చెడగొడతావు? అంటే నాకు ఉద్యోగం లేదుగా, దానివల్ల వాళ్ళకి సొసైటీలో అంత బాగుండదు. అంటే సొసైటీ అంటే భయం. మరి అంతే కదా. దేవుడు అంటే భయం లేదన్నావు, దయ్యం అంటే భయం లేదన్నావు, మరి సొసైటీతో భయపడుతున్నావా? అవును అంతే. రే ఇదేనా 6th రూమ్? ఏంట్రా ఇంత అందంగా ఉంది? ఏంద్రా చాలా అందంగా ఉందిరా. సరే జోక్ చూడరా. సొసైటీలో దేంతో భయపడతావు? బా ఇదేం క్వశ్చన్ రా. అమ్మాయిని ఇస్తాడని వస్తే పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేస్తున్నాడు. సర్లేరా. సరే, సొసైటీలో ఏం చేయాలన్నా తప్పు భయం. అంటే ఏంట్రా? అంటే ఒకవేళ నేను వెజ్ తినే ఫ్యామిలీలో పుట్టి నాన్ వెజ్ తింటే తప్పు. అందరు కష్టపడి పని చేస్తా అంటే నేను కష్టపడకుంటే తప్పు. ఇంత వయసు వచ్చినా కూడా పెళ్లి చేసుకోకపోవడం తప్పు. ఇంత వయసు వచ్చాక ఇంట్లో డబ్బులు అడగడం తప్పు. ఇంత చదువుకుని వ్యవసాయం చేయడం తప్పు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. మీరిద్దరు ఎప్పుడైనా కొట్లాడుకున్నారా? లేదు. సరే, మీరిద్దరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నారు, ఆ అమ్మాయి మిమ్మల్ని ఇద్దరిని ప్రేమిస్తుంది, అప్పుడు మీరిద్దరు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్ప? అవును, చాలా పెద్ద తప్పు. సరే, నువ్వు ఇద్దరు అమ్మాయిని ప్రేమిస్తున్నావు, వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు, అప్పుడు నువ్వు ఇద్దరిని పెళ్లి చేసుకోవడం తప్ప? ఇది ఒక క్వశ్చన్, మళ్ళీ దాన్ని ఆలోచించాలా? ఏ మాత్రం తప్పు లేదు. ఏం రాదుగా? ఏ మాత్రం తప్పు లేదురా. ఏంద్ర ఇక్కడ ఏదో సౌండ్ వినబడుతుంది. అవునరా. రే ఇక్కడ ఏదో శబ్దాలు వినబడుతున్నాయరా. అమ్మాయిలు ఏదో గుసగుసలు ఆడుకుంటున్నారా. సరే సరే జేబు చూడరా. ఇప్పుడు చెప్పు, నీకు ఛాన్స్ దొరికితే ఎంతమంది అమ్మాయితో శృంగార సంబంధం పెట్టుకుంటావు? ఒక అమ్మాయితోనే, అది కూడా నా పెళ్ళాంతోనే. ఆ అమ్మాయి చనిపోతే? మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. మరి ఆ అమ్మాయి చనిపోతే? మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. ఇలా ఎన్నిసార్లు రా? ఇప్పుడే 3 అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నావు. అలా ఎంతమందితో నేను సంబంధం పెట్టుకోవచ్చురా. ఏం రా రాజుగా? అవునరా, చాలా పర్ఫెక్ట్. సరేరా, ఒకవేళ పెళ్లి తర్వాత నీ పిల్లం వేరే వాడితో లేచిపోతే? నేను చాలా మంచోడిని కదరా, ఎలా లేచిపోతుందిరా? వెనుగా అనుకోరా. అప్పుడు ప్రపంచంలో అందరికన్నా అన్లక్కీ పర్సన్ నేనే అవుతాను రా.
ఏందిరా కొంచెం ఉంటే ప్రాణాలు పోయిరా. అమ్మా సరే సరే చూపు చూడరా. అమ్మా ఇరా ఇప్పుడు చెప్పు, మీరిద్దరు లక్కీ పర్సన్సా అన్లక్కీ పర్సన్సా? చాలా రోజుల నుంచి అన్లక్కీగా ఉన్నాము, ఇప్పుడే కొద్ది రోజుల నుంచి లక్కీగా ఉన్నాము. మరి నువ్వు చెప్పినట్టు ఈ రోజు మాకు కావాల్సిన అమ్మాయి దొరికితే ప్రపంచంలో అందరికన్నా లక్కీ పర్సన్స్ అవుతాము. మీరిద్దరు ఇన్ని రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్నారా లేరా? ప్రశాంతమా? టెక్నికల్గా అనుకుంటే నిరుద్యోగులుగా పెళ్లి కాకుండా చాలా ప్రశాంతంగా ఉన్నాము. ఇప్పుడు ఏదో నువ్వు అమ్మాయిని ఇస్తావంటే ఎక్కడ లేని ఆనందంలో కొంచెం కూడా ప్రశాంతంగా లేము. మరి మీరు ప్రశాంతంగా లేకుంటే అమ్మాయి ఎందుకు? అవునరా ఎందుకు? ఇదే ప్రశ్నరా? అమ్మాయి వచ్చిన తర్వాత ప్రశాంతం అయిపోతాము. ఏం రాదుగా? ఏమోరా, మంచి అమ్మాయి కోసం మంచి ఫ్యామిలీ కోసమే కదరా ప్రతి ఒక్కడు కష్టపడేది. అంటే ప్రతి ఒక్కటి అమ్మాయి కోసమే అంటావు? అమ్మాయి కోసమే. సరే, ప్రపంచంలో నీకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరు? అలాగైతే ఇప్పుడే నీ ముందర అందమైన అమ్మాయి నేను పక్కన నిలబడితే ఎవరిని కోరుకుంటా? మరెవరిని? అమ్మాయినే. ఈ వయసులో ఫ్రెండ్ కన్నా అమ్మాయిని కొనడం చాలా అవసరం. అవునా? నీకు ఇలాంటి పరిస్థితి వస్తే అప్పుడు ఏం చేస్తావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సరే, నీ పక్కన అందమైన అమ్మాయి అనుకో, ఊహించుకో, అప్పుడు నీ మనసు ఏమిటి అవుతుంది? ఒరే వెనుగా ఏం మాట్లాడుతున్నావు? మనిషి ఏంట్రా? నిజమేనా? నాకు తెలిసి నువ్వు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. సరే అమ్మాయి అమ్మాయి అంటే 10వ రూమ్కి వెళ్ళండి. ఎక్కడ అమ్మాయి? ఎక్కడ అమ్మాయి? అవునరా, ఇక్కడ తెలియదు ఏమిటంటే నువ్వు సొసైటీ ఏమి చెబితే అదే ఫాలో అవుతున్నావు. ఇప్పుడు చూద్దాం సొసైటీ దేనికి ప్రాముఖ్యత ఇస్తుందో. అంటే 1వ నెంబర్ రూమ్లో బాక్స్ ఉంది. మళ్ళీ 1వ నెంబర్ రూమా? ఇప్పుడు అమ్మాయి కదా ఉండాల్సింది. అవును కదరా. ఈ బాక్స్ ఏంట్రా? ఆ బాక్స్ లోనే అమ్మాయి. ఏంటది? ఆ బాక్స్ ఓపెన్ కావాలంటే మీ ఇద్దరికి చివరిగా ఒక ప్రశ్న. ప్రశ్న? ఆ ప్రశ్నకి సరైన సమాధానం ఇస్తే అమ్మాయి, సరైన సమాధానం ఇవ్వకపోతే ఇవ్వకపోతే మరి ఏదో దొరుకుతుంది. అది అమ్మాయి కన్నా మీ సొసైటీ ప్రకారం చాలా విలువైంది. ఏందిరా ఇదంతా? మాకు అమ్మాయి తప్ప మరేమొద్దు. సరే, ప్రశ్న ఏంటది? అరే రే జీప్ చూడరా. ఇక్కడ మీరిద్దరూ మీ నిజ జీవితంలో ఒకరినొకరికి తెలియని ఒక పెద్ద తప్పు గురించి పంచుకోవాలి. వద్దురా, ఇదేదో మా కొట్లాట పెట్టే టైం ఉందిరా. అవునరా, నాకు కూడా అలాగే అనిపిస్తా ఉంది. చూడండి, మీ ఇద్దరు ఒకే నెంబర్ ప్రాణ స్నేహితులు అంటున్నారు. మరి ఏ విషయంలో షేర్ చేసుకోవాలి కదా? మరి ఇప్పుడేంటి? సరేనా రాజుగా, చెప్పరా, దీన్ని కూడా అంతం చేద్దాము. సరేరా, నేను జీవితంలో ఒకే ఒక పెద్ద తప్పు చేశాను రా, చేస్తున్నాను కూడా. ఏందిరా? ఏందిరా? చాలా టెన్షన్గా ఉంది. నీకు తెలుసు కదరా, నేను ఇంతవరకు ఒక అమ్మాయిని కూడా తాకలేదని. అవును. దానికి తోడు మన ఊళ్ళో అమ్మాయిల సాంద్రత కూడా చాలా తక్కువ అని. అవునరా, గబ్బు నా కొడుకులు ఆడపిల్లని తెలియగానే కడుపులోనే చంపిస్తున్నారు. అందుకని ఊళ్ళో అమ్మాయిలే లేరా.
అయితే దానికి నీ తప్పుకు సంబంధం ఏంట్రా? అవునరా, చాలా ఉంది. సరే ఏంటో చెప్పరా? ఉందిరా. ఒరేయ్, నేను ప్రతిరోజు మీ ఇంటికి వస్తాను కదరా. అవును. అప్పుడు ఇప్పుడు నీ ఇద్దరు చెల్లెల్లో ఏంద్రా ఇద్దరు చెల్లెల్లో? నీ పెద్ద చెల్లెల్ని వేరే దృష్టితో చూస్తానరా. ఇది తప్పేరా, నీ ఇష్టం, ఏమైనా చేసుకోరా. నీ అబ్బా. సరే సరే, నువ్వేం తప్పు తెచ్చిపెట్టావు చెప్పరా. నువ్వే చెప్పావు కదరా ఊళ్ళో అమ్మాయిల కొత్త చాలా ఉందని. అవునరా, అలాంటిదో పెద్ద తప్పు చేశాను. ఏంట్రా, నాకు చెల్లెలు లేరుగా? అక్క ఉంది కదరా. అక్కనా? అక్క పెళ్లి మనం ఇద్దరం దగ్గర నుండి కలిసి చేసాం కదరా. అవునరా, అయినా మీ అక్క నాతో చాలా చనువుగా ఉండేదిరా. అయితే మీ అక్క పెళ్లికి ముందు మేమిద్దరం ఒకసారి చాలా ఎక్కువగానే చనువు తీసుకున్నాంరా. అంటే మా అక్కతో? ఒరేయ్, నువ్వు మనిషివే పశువురా. మన ఇద్దరు తప్పులు తెలిసిపోయినాయి కదరా. పదరా, 1వ నెంబర్ రూమ్కి వెళ్దాము. మన దగ్గర టైం కూడా లేదురా. ఎక్కడ్రా బాక్సు? ఇక్కడ, రేయ్. బంగారం రా. ఇంత బంగారమా? అవునరా. వచ్చరావా? రేయ్, ఈ బంగారం అంతా నాది. నీపై నాకు నమ్మకం లేదు. నాతో తిరుగుతూ నా అక్కతో అక్రమ సంబంధం పెట్టుకున్న వాడివి, పరమ నీచుడివి. ఈ బంగారం అంతా నాది. ఈ బంగారం అంతా నాది. నాకు కూడా నీ మీద నమ్మకం లేదు. నా చెల్లెలు ఇప్పుడు కూడా అదే దృష్టితో చూస్తున్నావంటే ఏదో ఒక రోజు ఏదో చేస్తావురా నువ్వు. ఈ బంగారం అంతా నాది.
ఏయ్, ఆగా. రే, నీకు తెలుసేంట్రా, భగవద్గీత ప్రకారము 3 జన్మలు ఉన్నాయా. 1 ఉత్తమ జన్మ, 2 దైవ జన్మ, 3 నీచ జన్మరా. ఇందులో శంకరాచార్యులు వాళ్ళ కర్మను బట్టి మానవుడి ఉత్తమ జన్మ అంటారా. జ్ఞానం లేదు కాబట్టి చదువుని నీచ జన్మ అంటారా. కానీ అది అప్పుడు, ఇప్పుడు ఇది కరెక్ట్ కాదురా. ఎందుకంటే మానవుడు చేసే తప్పుల నుండి ఎప్పటికీ మోక్షం పొందలేరా. అందుకనే మానవుడి నీచాన్ని నీచదన్మరా. నాకు నీచదన్మ కాకపోతే నేను మీ అక్కన పడుకోవడమేట్రా. అయినా మేము అమ్మాయి కోసం వచ్చి బంగారం కోసం కొట్లాడుకోవడమేట్రా. 10 ప్రశ్నలకు కరెక్ట్ గా సమాధానం చెప్పిన అమ్మాయి రాకుండా ఈ బంగారం వచ్చిందిరా. ఏం పిచ్చుడా నువ్వు? బంగారం అంటే బోడమ్మది ఎవరు కావాలరా? ఒకటి మాత్రం నిజం రా, దేవుడు ఉన్నాడురా. అవునరా, దేవుడు ఉన్నాడు. మంచి డబ్బుల కోసం కొట్లాడుకోవడం ఎంత శాశ్వతమో. దేవుడున్న మనిషి చేసే డబ్బుల వల్ల దేవుడు కనబడకపోవడం అంత శాశ్వతం. అయినా మనకి అమ్మాయి ఎందుకు దొరకలేదో తెలుసా? ఏందిరా? నేను ఇంకోటి చాలా పెద్ద డబ్బు దాచిపెట్టాను రా. ఏందిరా? నేను నీ చిన్న చిల్లతో చాలా చాలా పండుకున్నారా. రేయ్ 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 ఒరేయ్ రేయ్ వెనుగా, ఒరేయ్ వెనుగా లేరా, టికెట్ అయిపోయింది. రే అమ్మాయి, ఆపరా ఆపరా, ఏదో హిందీ పాట పాడుతుంది నీ డ్రీమ్ గర్ల్. ఏదో ఒక రోజు దొరుకుతుంది. కాదురా, ఈసారి పింక్ కలర్ అమ్మాయితో పాటు ఏవేవో వచ్చినాయి కళ్ళలో. బా సరే సరే వీడియోరా. అమ్మాయా లేకుంటే డబ్బులా? రే, నిన్ను ఒకటి అడుగుతాను చెప్పరా. ఏంట్రా? నువ్వు రోజు మా ఇంటికి వస్తావు కదరా, అయితే ఏంట్రా? అప్పుడు మా ఇద్దరు చెల్లెని ఏ దృష్టితో చూస్తావురా?